సూర్యో దేవీం ఉషసం రోచమానాం మరియు నయోష అభ్యేతి పశ్చాత్. మానవుడన్నవాడు తన ప్రియురాలు ముందు నడుస్తుంటే వయ్యారంగా, వెనకాలే ప్రియుడైన మానవుడు నడిచినట్టుగా ముందు ఉషస్సు వస్తోందయ్యా, తర్వాత సూర్యుడు అర్యమ అతడు బయలుదేరి వస్తున్నాడు. దేనికోసం? ఎత్ర నరో దేవయంతం యుగాని వితన్వతే ప్రతి భద్రాయ భద్రం. మానవుల మీద నమ్మకం ఇది. దేవయంత మానవులంతా ఇప్పుడు కాకపోతే ఏదైనా పూజ చేస్తారు కదా అని చెప్పే నమ్మకంతో సూర్యుడు వెనకాల వస్తున్నట్ట. ఉషస్సు మాత్రం నాన్న నువ్వు ఇలా చేయి బాబు, ఇలా ఉండమ్మా అని చెప్పడానికి తల్లివలే ముందు నడుస్తుంటే ఆయన ఆనందపడిపోతున్నట్ట మహానుభావుడు. సీతాదేవి కూడా అంతే కదా, నగల మూట కింద పడేసింది. నగల మూట కట్టి పడేలా, ఇలా చుట్టి పడేస్తే ఆ మూట విడిపోయి నగలు దొల్లుకుంటూ పడితే హనుమంతుడు ఏరి పట్టుకొచ్చాడు. అది విశేషం. మరి ఆ నగలున్న కారణం చేతే సుగ్రీవుడికి సహాయం అయ్యింది. అందుకనే వాలి చూడండి, ముందు ఎప్పుడు కూడా అమ్మే ముందు చేస్తుందన్నమాట. అది అందుకనే లోకంలో తల్లిని గుర్తుపట్టడానికి ఎవడూ చెప్పక్కల్లా. పిల్లాడు పుట్టగానే, పిల్ల పుట్టగానే చనుబాల తాకిడికి కానీ అమ్మ స్పర్శకు కానీ గుర్తుపడతాడు. నాన్న ఈయన అని ఆవిడ చెప్తుంది తర్వాత. అలాగా ఉషస్సు ముందు నడుస్తూ ఉంటే సూర్యుడు వచ్చేట మానవుల మీద నమ్మకొద్దీ కార్యక్రమాలు నడిపించమని చెప్పడానికి అమ్మ వస్తే, అంచేత వితన్వతే ప్రతి భద్రాయ సూర్యం. అందుకని యుగాని వితన్వతే. ఎలాగైతే పిల్లలకి తండ్రి ఎలాగైతే రకరకాల వస్తువులు ఇవన్నీ ఇమ్మని ఎవరు చెప్తారండి? తల్లి మాత్రమే చెప్తుంది. 5 ఏళ్ళు వచ్చేదాకా రాజకుమారుడిలాగా, 5 నుంచి 15 దాకా ఇంట్లో పనివాడి పిల్లాడిలాగా, 15 నుంచి తర్వాత సేవకుడిలాగా, అది కాదు సేవకుడు కాదు మిత్రుడిలాగా ఇలా చూడమనే తల్లి చెప్తుంది. అది విశేషం. అలాగా ఉష సూర్యుడు కదలి వస్తున్నారయ్యా. అందుకని మనము తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో మెడకో తెచ్చుకుందాం. అందున మాఘమాసం నాడు. అంతేకాదు అసలు కిరణాలకే చాలు నమస్కారం, సూర్యుడు దయించడం అవసరం లేదు. అక్కడ ఉషస్సు కనిపించదు కానీ దండం పెట్టుకుని అమ్మయ్య తెల్లారింది కదా, బయలుదేరిపోతే పని అయిపోతుంది కదా, అదే చెయ్యమంటారు. పూర్వకాలం అంటే 30 ఏళ్ల కిందట పిల్లల్ని తెల్లారుదామనే లేపి మొహం కడుక్కోకుండా ఉన్నా కూడా వాళ్ళ చేత పాఠాలు చదివించేవారు. ఎందుకని? ఉషస్సు వచ్చే ప్రాంతంలో వాళ్ళ మనస్సులు స్థిరంగా ఉంటాయి. అప్పుడు ఇంగ్లీషో తెలుగో చదివించిన తర్వాత మొహం కడుక్కురారా, అప్పుడు లెక్కలు చేయించేవారు. ఇది ఒకప్పుడు ఉండేది. ఎంతవరకు 1965, 67 దాకా. తర్వాత పోయిందనుకోండి. ఇది దీని కారణం ఇది.